గోంగూరలోకి ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ ఉప్పు వేసుకోండి. గ్రాముల్లో అయితే ఒక 50 గ్రాముల వరకు ఉప్పు అనేది పడుతుందండి ఒక కేజీ బోటి పచ్చడికి. ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది కంప్లీట్గా తేలిపోవాలండి. ఇలా ఆయిల్ తేలాక మాత్రమే స్టవ్ అనేది ఆపేసుకొని మనం ఉడకపెట్టి ఫ్రై చేసుకున్న బోటీని వేసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ఉప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో కారం తీసుకుంటున్నానండి. కారాన్ని కూడా ఒక గ్లాసు వేసుకోండి. ఇక్కడ మా కారం అనేది కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం 1 గ్లాస్ మాత్రమే వేసా. కారం తక్కువ ఉన్న కారం అయితే కనుక ఒక 1.5 గ్లాస్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తగ్గినట్టయితే కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో